మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మణికంఠ గారి ద్వారా మీకు పరిచయం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా యొక్క నాలెడ్జ్ని మీకు షేర్ చేద్దామని ఈరోజు నేను మా సొంతూరైనటువంటి పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఒక క్షేత్రం మా ఊరు. ఆ ఊరిలో మా సొంత స్వగ్రామంలో మా సొంత పొలంలో నేను ఈరోజు ఈ యొక్క ఆయుర్వేదిక్ అవేర్నెస్ ప్రోగ్రాము మణికంఠ ద్వారా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే అండి. ఇది అడ్డసరం, అడూసా అంటారు. మామిడాకు మాదిరిలో ఉంటుందండి. ఇది అడ్డసరం అంటే మన ఆయుర్వేద పచారీ దుకాణాల్లో వాసారిస్ట్ అంటారు. కఫం చిక్కపడటం వల్ల ఏమవుతుందంటే జలుబు, ఆస్తమా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. లంగ్స్ని మొత్తం మూసేసి బ్రీతింగ్ని అందకన్నా చేస్తాయండి. ఇది అడ్డసరం అంటారు సార్. ఈ అడ్డసరం అన్నది దీన్ని ఎవరైతే స్త్రీలు ఓవర్ బ్లీడింగ్తో బాధపడతారో, అంటే థర్డ్ డే తర్వాత కాడి నుంచి కొంతమంది కంటిన్యూస్ 1 వీక్ వరకు ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుందండి. దీన్ని ఒక 3 ఆకులు కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర కలిపి డికాషన్ చేసుకుని తాగితే వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ సమస్యలు వితిన్ 2 డేస్లో తగ్గిపోతాయండి. దాంతోపాటు అరసమల్లో ఓవర్ బ్లీడింగ్ అవుతుంది చాలామంది. ఈ అడ్డసరము ఆకులు 3 ఆకులు మన ఇంట్లో చిలికిన వెన్న కానీ కొంచెం 1 టీ స్పూను ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కలిపి డికాషన్ చేసుకు తాగి లాస్ట్లో కొంచెం వెన్న వేసి తాగటం వల్ల ఏమవుతుందంటే ఆ పైల్స్లో వచ్చే ఓవర్ బ్లీడింగ్ ఆపుతుందండి. అంటే ఇప్పుడు ఎలాగ గురుగారు అంటే 3 ఆకులు అడ్డసరం ఆకులు, లేదంటే అడ్డసరం పౌడర్ దొరికితే 1/2 టీ స్పూన్ అడ్డసరం పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం వెన్న లేదంటే ఆవు నెయ్యి డికాషన్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకు తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే ఆ లూబ్రికేషన్ ఫామ్ అయ్యి ఆ యానల్ రీజియన్లో అయ్యే బ్లీడింగ్ని స్టాప్ చేస్తుంది. నాకు తెలిసిన లక్ష్మణరావు గారు ఒక ఆయన ఉన్నారు. ఆయనకి చాలా రోజుల నుంచి అంటే ఒక 10-20 ఏళ్ళ నుంచి ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. నార్మల్గా మందులు వాడి ఆపరేషన్ చేయించుకున్నారు కానీ మళ్ళీ వచ్చేసింది ఫైల్స్ ప్రాబ్లం. మరి అలాంటి ఆయన అలాంటి వాళ్ళు ఏంటంటే కరక్కాయి, బెల్లము, పటికి బెల్లం కలిపి మోషన్ ఫ్రీకి తీసుకుంటూ ఉదయం పూట అడ్డసరం పౌడర్ తీసుకుంటే ఆ ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం అయితే ఆపుతుందండి. ఓకే. ప్లస్ చాలామంది ఈ అడ్డసరం కఫ సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. దీన్ని అడ్డసరము ఆకు ప్లస్ నేల మొలక, రామ్మొలక అంటారు, ముళ్ళొంకాయ అంటారు. దాన్ని రామ్మొలక, చిన్న మొలక, అది వంకాయలు ముళ్ళు కింద ఉంటాయండి. దాన్ని ఆస్తమా తగ్గించడంలో, ఆస్తమా రాకుండా ప్రివెంట్ చేయడంలో ఉపయోగపడుతుందండి. ఒక 2 ఆకులు అడ్డసరం ఆకులు, ఒక 1/2 టీ స్పూన్ రామ్మొలక, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 3 మిరియాలు కలిపి డికాషన్ కింద తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తుల చుట్టూతో పేరుకుపోయిన కఫాన్ని లైట్ చేస్తుందండి, మొత్తం కరిగించేస్తుంది. ఎంత తీసుకోవాలండి? అంటే ఎన్ని ఎంఎల్ తీసుకోవాలంటే? గ్లాస్ ఎంఎల్ అంటే ఒక 250 ml వాటరు, ఒక 2 ఆకులు అడ్డసరం ఆకులు, 1/2 టీ స్పూన్ అది కంటకారి అంటే రామ్మొలక పౌడర్. ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుంది కంటకారి పౌడరు, రామ్మొలక పౌడర్. కాయలు దొరికితే ఆ కాయలు కట్ చేసేసి ఓ చిటికెడు పసుపు వేసి డికాషన్ చేసుకోవాలండి. ఎందుకంటే హర్బల్లో కొంతమంది పడకపోవడం దాంట్లో ఏమైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే చనిపోవడం. చిటికెడు పసుపు వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 మిరియాలు వేసుకుని తీసుకుంటాం వల్ల ఏంటంటే ఇక్కడ పేరుకుపోయిన కఫం అంతా ముక్కల కింద కట్ అయిపోతుంది. ఎన్ని రోజులు వాడాలి? ఎప్పుడు? 21 రోజు వాడాలండి. 21 రోజు ఉదయాన్నే వాడాలి, పరగడుపునే వాడాలి. డైరీ ప్రొడక్ట్స్ తినకూడదు. పాల పదార్థాలు తింటే వాళ్ళ కఫ పదార్థం పెరిగిపోతుంది. అంటే పెరుగు తిరగకూడదు. ఫ్రిడ్జ్ లో వాటర్ తాగకూడదు. కూల్ డ్రింక్స్ అవి తాకన్నా ఉండి తిని ఊపిరితిత్తుల బలానికి 2 ఎండు ఖర్జూరం, 5 ఎండు ద్రాక్ష తినాలండి మధ్యాహ్నం మాట. ఆ లంగ్స్ యొక్క బలం పెరుగుతుంది. మామూలుగా పచ్చిమ ఇంకా అంతేనంటారు? పచ్చిమ అంటే ఏమి లేదండి, చింతపండు ఐటమ్స్ తినకూడదు. వంకాయ ఇమ్యూనిటీ పవర్ని తగ్గిస్తుంది, ఎలర్జీ ఫామ్ చేస్తుంది. ఇంకా పడని పదార్థాలు వారి యొక్క బాడీ తత్వాన్ని బట్టి ఈరోజు తింటే వాళ్ళకి రేపు ఎలర్జీ కింద ఫామ్ అయితే అవి తినకూడదు.
ఓకే. అలా మెయింటైన్ చేసుకుని అడ్డసరం ఆకు ఈ యొక్క అడ్డసరం ఎవరైతే అనుకోకుండా దెబ్బ తగిలింది అనుకోండి, ఈ ఆకు నలిచి పెడితే బ్లీడింగ్ ఆగిపోతుందండి. అంటే రక్తం గడ్డగట్టి రక్తం గడ్డగట్టే స్వభావం ఉంది. దాంతో పాటు ఈ యొక్క అడ్డసరం ఒక మిరాకిల్ అండి. ఇది ఒక రోడ్డు ద్వారా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు ఒక ఆయన. ఒక అతనికి ఫుల్గా దెబ్బలు తగిలి ముట్టుకుంటే పోలీసు వాడు ఎవడో వచ్చి పట్టుకుంటాడని భయంతో ఒక పల్లెటూరు ఆయన అడ్డసర్వాకులు అక్కడ ఉన్న రాయితో దంచేసి ఆయన మొత్తం అంతా కప్పేసి వెళ్ళిపోయాడు. పొద్దున్న వరకు ఏ వ్యక్తి కూడా రాకన్నా ఉన్నారు. పొద్దున్న 8 గంటలు చూశారు వాళ్ళు. చూస్తే కూడా ఆయన బతికున్నాడండి. అంటే ఆ ఒక్క ఓవర్ బ్లీడింగ్ ఆపేసింది ఇది. అంటే ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే ఏదైనా కట్ అయితే కూడా ఇది నలిచిపెట్టుకోవచ్చండి. సెప్టిక్ కాకుండా కూడా కాపాడుతుంది. ఇది ఎప్పుడూ కూడా కొంచెం పసుపు యాడ్ చేసి నూరు పెట్టుకోవాలండి. పెట్టుకోవడం వలన దీన్ని మరి ప్రతి ఇంట్లో ఉండాలా లేదా అన్నది చూసుకోండి. ఇది ఉంటే దోమలు రావని కూడా నానుడి. అందుకని ట్రైబల్స్ ఇవి ఇంటి చుట్టూతా ఈ అడ్డసరం ఆకుని కంపల్సరీ పెంచుకుంటారండి. ఇది ఈ విధంగా మనం టీస్ తయారు చేసుకోవచ్చు. దీంతో అడ్డసర్వాకు మన తులసాకు కలిపి పొద్దున్నే మనం కఫ సమస్యలు లేకపోయినా కూడా జెనెటికల్గా కఫ సమస్యలు ఉంటే కూడా ఇది తాగటం వల్ల ఏమవుతుంది, ఈ వేరే మందులతో పాటు కూడా ఇది వాడుకోవచ్చు. ఊపిరితిత్తు క్లీనింగ్ ఉపయోగపడుతుంది అంటారా? లంగ్స్ క్లీనింగ్ 100% ఉపయోగపడుతుంది. లంగ్స్ క్లీనింగ్ ఎలా ఉపయోగించాలంటారు గురు? చెప్పారు కదా, రెండు ఆకులు అడ్డసరం ఆకులు, 5 తులసి దళాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 3 మిరియాలు, కొంచెం బెల్లం కలిపి డికాషన్ చేసి తాగితే లంగ్స్ క్లీనింగ్ 100% ఉపయోగపడుతుందండి. ఇది ఎన్ని రోజులు? 21 రోజులు. దీనికి ఉన్న గుణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనం ఎక్కడెక్కడో తింటుంటే దాంట్లో అజినోమోటో వేస్తున్నారు. దానివల్ల ఇంటెస్టైన్స్ దెబ్బతింటున్నాయి, అంటే లోనున్న పేగులు దెబ్బతింటున్నాయి. ఆ పేగులు దెబ్బతింటడం వల్ల అయ్యే బ్లీడింగ్ కూడా ఇది ఆపే గుణం ఉంది. ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఆపుతుంది. ఒకసారి నేను మీలాగా సుమన్ టీవీలో చేసినప్పుడు ఓ పెద్ద ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆయన వేరే మందులు యానల్ రీజియన్ నుంచి బ్లీడ్ అయిపోతుంది బ్లడ్. ఆయన మందులు వాడుతున్నాడు 12 సంవత్సరాల నుంచి. అప్పుడు నేను అడ్డసరమాకు పలానా చోట డిపార్ట్మెంట్లో దొరికితే తెచ్చుకోమంటే కొన్ని ఆకులు తెచ్చుకుని 4 రోజులు ఫోన్ చేసిన తర్వాత మా ఇల్లు ఎత్తుక్కుని వచ్చాడండి ఆయన. ఆయనకి అన్ని సంవత్సరాలు బట్టి నుంచి ఉన్న బ్లీడింగ్ ఆగిపోయిందండి. ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ బ్లీడ్ ఆపడంలో ఇది రారాజండి. ఇది ఈ విధంగా మనం పొలం గట్ల మీద ఈ యొక్క అడ్డసరం మొక్కలు ఇవన్నీ వేసుకుని మనం ముందస్తుగా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా అడ్డసరం మొక్కను పెంచుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేస్తారని ఆశిస్తున్నానండి. నమస్కారం. దాని యొక్క ఔషధ గుణాలని పెంచి వాళ్ళకి ఏ ప్రాబ్లంకి వాడుతున్నారో ఆ ప్రాబ్లం వైజ్గా నేను అశ్వగంధ ఆవుపాల్లో ప్యూరిఫై చేసి దానిలో కాంబినేషన్స్, అంటే గుండె జబ్బులతో బాధపడే వారికి అశ్వగంధ ప్లస్ అర్జున కలిపి ఇవ్వటం, యూరినరీ ట్రాక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి అశ్వగంధ పల్లేరు కలిపి ఇవ్వటం, ఇలా ఎన్నో రకాల రుగ్మతలకు అశ్వగంధను కాంబినేషన్గా ఇవ్వటం. దాంతోపాటు ఎన్నో రకాల శారీరక సమస్యలకి మానసిక సమస్యలకి కూడా మందులు ఇవ్వటం జరుగుతుందండి. ఇది నా వల్ల క్రానిక్గా ఉన్న కేసులు అయితే కూడా నేను మా యొక్క గురువులతో వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ భరోసాతో నమ్మకంతో శుభ్రంగా కూడా వాళ్ళని నవమోహంతో పంపించడం ఈరోజు వరకు జరుగుతుంది. అదేవిధంగా కూడా మీ యొక్క ఆదరణ నాకు కావాలని ఆశిస్తూ ఈరోజు ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి పూర్తిగా మీకు అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ఉపయోగించుకుని మీ యొక్క సొంత పొలాల్లో మొక్కలు పెంచుకుని ఆనందంగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ మీకు ఈరోజు నేను ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నానండి. నమస్కారం.